మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. పొన్నలూరు మండల వైద్య సిబ్బంది తరపున మాట్లాడుతున్నాము. వెస్ట్ బెంగాల్లో కోల్కతాలో ఉన్నటువంటి ఆర్జీ కార్ మెడికల్ వైద్యశాలలో 31 ఏళ్ల మా సహోదరునికి తీవ్రమైనటువంటి మరియు జరిగింది. దీని పరంగా మేము నిరసన వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా మా వైద్యులు వైద్య సిబ్బంది అంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అన్న ప్రకారం ఈ ఒక్క ఇన్సిడెంటే కాదండి, దేశవ్యాప్తంగా ఎంతో మంది వైద్య సిబ్బంది ఆడవాళ్ళు అర్ధరాత్రి 24/7 మేము ఉద్యోగాలు చేస్తున్నాము. దానికి పరంగా మాకు ఎటువంటి రక్షణ అనేది కల్పించకుండా మా కుటుంబాలని కూడా వదిలేసి ఇక్కడికి వచ్చి వేరే వాళ్ళని కూడా మా సొంత కుటుంబ సభ్యుల్లాగా మా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ వైద్యం అందిస్తున్నాం. అటువంటి మాకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్దిగా భావిస్తున్నాము. మళ్ళీ మేము ఏం వినతి చేసుకుంటున్నాం అంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్, మా వైద్య సిబ్బంది అందరికీ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ఎటువంటి ఆడపిల్ల ఎటువంటి వాళ్ళు కూడా వైద్య రంగంలోకి రావడానికి జంకకూడదు, మాకు రక్షణ ఉండదు అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆందోళన చెందకూడదు. ఇటువంటి వాటి కోసమే మేము పోరాడుతున్నామండి. మా పోరాటాన్ని తీసుకొని ఇటువంటి యాక్ట్ తీసుకొచ్చవలసిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాము. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మేము ఈరోజు ఈ నిరసన ప్రదర్శించడానికి కారణం, ఒక యువతకి అనగా ఒక డాక్టర్ పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక మహిళకి ఎంతో అవమానం జరిగి ఉంది. ఇలాగా ఎంతోమంది ఆడపిల్లలు మేము ధైర్యంగా ఎక్కడి నుంచో వచ్చి పలు చోట్ల గవర్నమెంట్ ఎక్కడైతే మాకు డ్యూటీలు వేస్తున్నారో అక్కడికి వచ్చి మేము ధైర్యంగా పనిచేయాలి అంటే అలాగా ఎలా అయితే జరిగి ఉందో ఒక మహిళకి అటువంటివి మళ్ళా ఏ రోజు కూడా మేము ఎదుర్కోవడానికి మేము ఇష్టపడట్లేదు. ఎందుకంటే మా తల్లిదండ్రులు ఎంతో చదివించి మంచిగా ఉద్యోగాలు వచ్చాక కష్టపడి మేము ధైర్యంగా సమాజ సేవ చేయటానికి ఎంతోమంది వృద్ధులను కానీ అనారోగ్యంగా ఉంటున్న వారికి కానీ మేము మంచి సహాయం చేయాలి, సర్వీసులు చేయాలన్న ఉద్దేశంతో మా కుటుంబాలను కూడా వదులుకొని తల్లిదండ్రులను వదులుకొని వచ్చి మేమెంతో సహకరించి ప్రతి ఒక్క విషయంలో కూడా తోడుగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా మేము పనిచేయడానికి వచ్చి ఉన్నాము. కానీ మా వృత్తికి సంబంధించిన ఎటువంటి ప్రొటెక్షన్ లేదని మాకు ఎంతో ఆందోళన చెందుతున్నాము. ఒక మహిళగా మేము ఇప్పుడు కోరుకుంటుంది, గవర్నమెంట్ వచ్చేసి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని కొంచెం ఆలోచించి ఎక్కడైనా కూడా ఏ దేశానికి వెళ్ళినా కూడా ఒక మహిళకి ఒక రక్షణ అనేది కల్పించి ధైర్యంగా ఏ టైంలో కూడా ఎమర్జెన్సీ వచ్చినా మేము ధైర్యంగా వెళ్ళటానికి మాకు కావాల్సిన సహాయం కావాలని, అలానే అటువంటి ప్రొటెక్షన్ గవర్నమెంట్ మాకు ప్రొవైడ్ చేయాలని మేము కోరుతూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.